ఏపీలో మరో విషాదం చోటు చేసుకుంది. అల్లూరు జిల్లాలో ఘోర ప్రమాదం జరిగింది. చిత్తూరు జిల్లాకు చెందిన శ్రీ విఘ్నేశ్వర ట్రావెల్స్ కు చెందిన బస్సు తెల్లవారుజామున అదుపు తప్పి లోయలోకి దూసుకెళ్లింది. ప్రమాదంలో 9 మంది మరణించారు, మరో 20 మంది వరకు గాయపడ్డారు. చింతూరు నుంచి మారేడుమిల్లి ఘాట్ రోడ్ లో ఘటన చోటు చేసుకుంది. భద్రాచలం దర్శనం పూర్తి చేసుకుని అన్నవరం వైపు వెళుతుండగా ఈ ప్రమాదం జరిగింది. ఘటనా స్థలిలో ప్రయాణికుల ఆర్తనాదాలు మిన్నంటాయి. ఇది గమనించిన స్థానికులు పోలీసులకు సమాచారం అందించారు. పోలీసులు ఘటనా స్థలానికి చేరుకొని స్థానికులతో కలిసి సహాయక చర్యలు చేపట్టారు. ప్రమాద సమయంలో 2 డ్రైవర్లు సహా 35 మంది ప్రయాణికులు ఉన్నారు. ఈ ప్రమాదంలో గాయపడిన వారిని చింతూరు, రంపచోడవరం ఆసుపత్రులకు తరలించారు. ప్రమాదం జరిగిన ప్రాంతంలో ప్రయాణికుల ఆర్తనాదాలు మిన్నంటాయి. గాయపడిన వారిలో మరికొందరి పరిస్థితి ఆందోళనకరంగా ఉందని వైద్యులు చెబుతున్నారు. మృతుల సంఖ్య పెరిగే అవకాశం ఉంది. మృతులు చిత్తూరు, బెంగళూరు వాసులుగా గుర్తించారు. సిగ్నల్ లేని ప్రాంతంలో ప్రమాదం జరగడంతో అంబులెన్స్లకు సమాచారం అందడంలో ఆలస్యమైంది. బస్సు ప్రమాద ఘటనపై ఏపీ సీఎం చంద్రబాబు, హోంమంత్రి అనిత, మంత్రులు నారా లోకేష్, అచ్చెన్నాయుడు, సంధ్యారాణి, అనగాని సత్యప్రసాద్ తీవ్ర దిగ్భ్రాంతిని వ్యక్తం చేశారు. బస్సు లోయలో పడి యాత్రికులు మరణించడం బాధాకరమన్నారు సీఎం చంద్రబాబు. అన్ని శాఖల అధికారులు సమన్వయంతో బాధితులకు మెరుగైన వైద్యం అందించాలన్నారు. ఇక బస్సు ప్రమాద ఘటన తీవ్రంగా కలిచివేసిందని మంత్రి నారా లోకేష్ అన్నారు. బాధిత కుటుంబాలకు ప్రభుత్వం అండగా ఉంటుందని చెప్పారు. బస్సు ప్రమాదానికి సంబంధించి హోంమంత్రి అనిత పూర్తి వివరాలు అడిగి తెలుసుకున్నారు. పోలీసులు సహాయక చర్యలో పాల్గొనాలని ఆదేశించారు. 7 రోజుల యాత్రగా 6వ తేదీ రాత్రి బయలుదేరినాము సార్. ఇది చిత్తూరులో నాగయ్య కళాక్షేత్రం ముందు అన్ని బస్సు ఎక్కినాము. అక్కడ నుంచి తెల్లవారు లోపల వచ్చినాము కోటప్పకొండ. అక్కడ కోటప్పకొండ చూసుకొని అమరావతి, మంగళగిరి, విజయవాడ, కనకదుర్గమ్మ, ద్వారకా తిరుమల చూసుకొని అట్లే భీమవరము, పాలకొల్లు, ఇది అంతర్వేది చూసుకొని దాచారామము, వైసపెనుగొండ, సామర్లకోట అవన్నీ చూసుకొని ఆర్సవల్లి పోయినాము. పీఠ